హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అప్పు. ఫస్ట్ అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఈ మాట లాస్ట్కి చెప్తే మీరందరూ లైక్ కొట్టకుండానే వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ వీడియోలో ఫస్టే చెప్తున్నా, ఫస్ట్ లైక్ చేసిన తర్వాత వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో నార్మల్గా మార్నింగ్ ఎట్లుంటుందో షూట్ చేసిన. ప్రతిరోజు ఇట్లనే ఉంటుందని నేను చెప్పను, ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. అది రోజు మేము పొద్దున లేచే టైంని బట్టి, ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైంని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఈరోజు మాత్రం ఇట్లుంది. ఈరోజు సోమవారం కదా, ప్రతి సోమవారం మా మమ్మీ ఇంట్లో పూజ చేస్తుంది. ఇంకా పూజ చేసే ముందు ఇంటి ముందంతా కడిగి ముగ్గు పెట్టి కడపలకు కూడా పసుపు కుంకుమ రాస్తుంది. ఒకవేళ పూజ చేయకపోతే ఇంటి ముందు మామూలుగా ఊడ్చి తడిబట్టతో తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటుంది. కానీ పూజ చేసే రోజు మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందు అంతా కడిగేస్తుంది. కడిగిన తర్వాత ముగ్గు పెడుతుంది. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేస్తుంది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇంట్లో పూజ చేయాలా తులసమ్మ దగ్గర చేయాలా అని. ఎప్పుడైనా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో మన దేవుళ్ళ దగ్గర పూజ చేయాలంట. ఇంకా మమ్మీ పూజ చేసేలోపు ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి రెడీ అయిపోతారు. నేనైతే ఇంట్లో అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. మా మమ్మీ పూజ చేయడం అయిపోయిన తర్వాత మేమందరం కూడా దేవుని రూమ్లోకి పోయి దేవుడు బొట్టు పెట్టుకుంటాం. పూజ ఎవరు చేసినా సరే ఇంట్లో వాళ్ళందరం పూజ అయిపోయిన తర్వాత దేవుని రూమ్లోకి వెళ్ళి దేవుని బొట్టు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా మా మమ్మీకి వేసిస్తే మా మమ్మీ తినుకుంటా మా పాపకు కూడా తినిపిస్తుంది. ఈమె తినడం అయిపోయిన తర్వాత ఈమెకు కూడా స్నానం చేపించి ఇంక ఈమెకు కూడా దేవుని బొట్టు పెడతా. ఈమెకి ఇప్పటి నుండే మన దేవుళ్ళ గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించడం మంచిదని ఈమెకు కూడా దేవుని బొట్టు పెట్టడం స్టార్ట్ చేసిన. ఇంక ఇక్కడ మా ఆయన కూడా తినడం అయిపోయింది. చాయ్ కోసం వెయిట్ చేస్తుండు. ఇంకా చాయ్ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు ఈయన. ఈరోజు ఈయనకు డ్యూటీ కొంచెం లేట్గా పడింది, అందుకే ఇంత ప్రశాంతంగా కూర్చుండు. లేదంటే పొద్దున్నే హడావిడిగా వెళ్ళేవాడు. ఈరోజు ఈయనకు డ్యూటీ లేట్గా పడింది కాబట్టి మేమైతే ప్రశాంతంగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాం. లేదంటే పొద్దున్నే హడావిడిగా ఈయనకు లంచ్ బాక్స్ కట్టియడం అదంతా అయ్యేది. ఈయన చాయ్ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మా పాపకు స్నానం చేపించి మా మమ్మీకి ఇచ్చేసిన. ఇంకా మా మమ్మీ మా పాప బయట కూర్చొని ఆడుకుంటున్నారు. పొద్దున మా తమ్ముడు కాలేజ్కి, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు మా మమ్మీకి ఏ పని ఉండదు. ఎందుకంటే మధ్యాహ్నం చేసే వంటలు కూడా పొద్దున్నే చేసేస్తాం వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టియాలని. అందుకే ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మేము కొంచెం ఖాళీగా ఉంటాం. ఈ టైంలోనే నేను వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు టైం దొరుకుతుంది. ఇంకా మధ్యాహ్నం అంతా మా పాప మా మమ్మీతోనే ఉంటుంది. ఆమెను మా మమ్మీకి ఇచ్చేసి నేను వీడియోస్ పని పెట్టుకుంటా. ఇంకా నేను వీడియోస్ ఎడిట్ చేస్తుంటే మా మమ్మ ఆమెతో ఆడుకుంటుంటుంది. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత పాలు తాగేసి ఆమె పండుకుంటుంది. ఈమె 11:30కి అట్లా పండుకుంటుంది రోజు. మళ్ళీ 1 గంటలకు లేస్తుంది. అప్పుడు ఆమెకు అన్నం తినిపిస్తా. ఈలోపు నేను వీడియోస్ పని పెట్టుకుంటా. ఎందుకంటే ఈమె పండుకున్నప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఈ టైంలో మాత్రమే వీడియోస్కి వాయిస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది నాకు. ఈమె పండుకోకుండా లేచిందంటే ఇల్లంతా లొల్లి లొల్లి చేస్తుంది. ఆ టైంలో వీడియోస్కి వాయిస్ పెట్టడానికి రాదు. ఈమె లేచిందంటే వీడియోస్లో నా వాయిస్ వినిపించదు మీకు, ఆమె లొల్లి మాత్రమే వినిపిస్తుంది. అందుకే ఈమె నిద్రపోయిన టైంలో మాత్రమే వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ కూడా ఈ టైంలోనే పెడుతూ ఉంటా. ఈమె అల్లరి చేస్తుందని మాత్రమే కాదు, నా చేతిలో ఫోన్ చూసిందంటే వచ్చి ఫోన్ గుంజుకుంటుంది. అందుకే ఈమె మా పక్కనుంటే ఇంట్లో ఎవరం అసలు ఫోన్ యూజ్ చేయము, ఆమెతోనే ఆడుకుంటుంటాం. ఎందుకంటే ఈమెకి ఇప్పటి నుండి ఫోన్ అలవాటు అయిందంటే పెద్దగైనాక ఇంకెక్కువ మారం చేస్తుంది ఫోన్ కోసం. అందుకే ఇంట్లో అందరం ఈమె పక్కన ఉందంటే ఫోన్ పక్కన పడేస్తాం. పిల్లలు ఏ పని వాళ్ళంతకు వాళ్ళు చేయలేరు, మనల్ని చూసే నేర్చుకుంటారు కదా. ఈమె ముందు మనం ఫోన్ చూస్తూ కూర్చున్నామంటే ఇంకా ఆమె కూడా ఫోన్ అడుగుతుంది. అందుకే ఈ ముందంటే ఇంట్లో ఎవ్వరం అసలు ఫోన్ చూడము. మా పాపకి ఫోన్ అలవాటు అయితే లేదు కానీ టీవీ బాగా అలవాటు అయింది.
ఇంకా టీవీలో కూడా అందరిలాగా రైమ్స్ ఏబిసిడీలు అవేమి ఇప్పటి నుండి పెట్టను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అవే నేర్చుకుంటుంది కదా, అవి మనం నేర్పించకున్నా స్కూల్లో ఎట్లా నేర్పిస్తారు కదా. మరి మన పిల్లలకి పేరెంట్స్గా మనమేం నేర్పియాలంటే మన పద్ధతులు, ఆచారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఇప్పటి నుండి నేర్పించడమే మంచిది. ఎందుకంటే ఏబిసిడీలు రైమ్స్ అవన్నీ స్కూల్లో నేర్పిస్తారు, ఇవి వాళ్ళకు చెప్పరు. ఒక్క మన హిందూస్ తప్ప వేరే మతాల వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళ సాంప్రదాయాల గురించి నేర్పిస్తారు. మనలో ఎంతమంది మన పిల్లల్ని ప్రతి వారం గుడికి తీసుకెళ్తున్నాం చెప్పండి. ప్రతి వారం గుడికి వెళ్ళే ఛాన్స్ అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంట్లో మాత్రం పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు మన పిల్లల్ని కూడా ఆ పూజల్లో ఇన్వాల్వ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఇంకా ప్రతిరోజు మా పాప మార్నింగ్ టీవీలో భక్తి పాటలు వింటూనే స్టార్ట్ అవుతుంది. అది వినడం ఈమెకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే ఈమె కడుపులో ఉన్నప్పటి నుండే నేను టీవీలో భక్తి పాటలు వింటుండే. అది ఈమెకు అలవాటైందో ఏమో, పుట్టిన తర్వాత కూడా ఆ పాటలు పెడితేనే ఇష్టపడుతుంది. వేరే పాటలు పెడితే టీవీ చూడదు అసలు. నేను ఇక్కడ వేరే మతాల వాళ్ళని తక్కువ చూడాలని ఏం చెప్తలేను. మన మతాన్ని ప్రేమిస్తూ వేరే మతాలను కూడా గౌరవించాలనేది మా పాపకి నేర్పిద్దాం అనుకుంటున్నా. ప్రెగ్నెన్సీలో తల్లి చేసే పనులపైనే పుట్టబోయే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అంటారు కదా. మా పాపను చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనం ఒక్కలం కాదు, ఇద్దరం అని. ఓకే, బాయ్ అందరికీ.